ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలపై జగన్ ఫోకస్ పెట్టారు. జిల్లాకు చెందినటువంటి కీలక నేతలతో వైసీపీ అధినేత భేటీ అయ్యారు. మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో జగన్ సమావేశమయ్యారు. ముఖ్య నేతల ద్వారా పార్టీ క్యాడర్కు కీలక ఆదేశాలు జారీ చేశారు. కూటమి పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. త్వరలో కృష్ణా జిల్లా నేతలతో సమావేశం కాబోతున్నారు అధినేత జగన్. కృష్ణా జిల్లాపై ఫోకస్ పెట్టారు అధినేత జగన్. దీనికి సంబంధించి కీలకమైనటువంటి నేతలతో కూడా భేటీ అయ్యారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కృష్ణా జిల్లా రాజకీయాలపై ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. కీలకమైనటువంటి నేతలతో కూడా భేటీ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఎటువంటి రాజకీయాలకు తెరతీయబోతున్నారనే దానికి సంబంధించి పార్టీ బలోపేతానికి, అలాగే కీలక నేతలందరితో కూడా ముఖ్యమైనటువంటి అంశాల మీద చర్చించేటువంటి అవకాశం ఏంటి? అప్డేట్స్ ఏంటి? ఎలా చూడాలి భేటీని? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి, ఏదైతే బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చారో ఆయన రేపు ఏదైతే నాంపల్లి సిబిఐ కోర్టు కూడా ఆయన హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే నిన్నటి నుంచి ఆయన పలు మంది మాజీ ఎమ్మెల్యేలతో ఆయా జిల్లాకు సంబంధించిన నేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ ఇన్ఛార్జీలు యాక్టివ్ గా ఉన్నారు, ఎక్కడ ఇన్యాక్టివ్ గా ఉన్నారంటూ ఆయన వరుసగా ఏదైతే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీల పరిస్థితి ఏంటి, ఆ నియోజకవర్గాల్లో వారు పనిచేస్తున్నారా లేదా, యాక్టివ్ గా ఉన్నారా లేదా అంటూ ఒకవైపు ఆయన దృష్టి పెట్టగా, మరోవైపు ఏదైతే ఇన్యాక్టివ్ ఉన్న నేతలను వరుసగా పిలిపించుకుని ఆయన సమావేశం అవుతున్నారు. ఈ రోజు ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించిన ఏదైతే కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ ముగ్గురితో భేటీ అయ్యారు. కృష్ణా జిల్లా రాజకీయాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఆ నేతలకు సూచించారు. అదే విధంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేత దిశగా అడుగులేయాలని సూచించారు. అదే విధంగా ఆయా నియోజకవర్గాల్లో జిల్లాలో ఏదైతే పార్టీ పదవులు ఏదైతే క్షేత్రస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, మండల కమిటీలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి డిసెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని, వచ్చే జనవరి 2026 సంక్రాంతి తర్వాత తాను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని పర్యటిస్తానని, అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ భేటీ అవుతానని, అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి అంటూ ఏదైతే ఈ నాయకులకు ఆయన సూచించడం జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఎక్కడైతే ఇన్ఛార్జీలు ఇన్యాక్టివ్ ఉన్నారో వారితో మాట్లాడి యాక్టివ్ చేయాలని వీరికి సూచించారు. అదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ఇన్యాక్టివ్ ఉన్నారో మీరు నా దృష్టికి తీసుకురండి, ఆ నియోజకవర్గ నేతలతో మరోసారి నేను భేటీ అవుతాను, వారికి కొన్ని సలహాలు సూచనలు ఇస్తాను, అప్పటికీ యాక్టివ్ కాకపోతే మరో ప్రత్యామ్నాయం వెతుకుతామని కూడా ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించిన కీలక నేతలు సూచించారు. పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులేస్తున్నారు. అంతేకాకుండా వీరి ముగ్గురికి కృష్ణా జిల్లా బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల బాధ్యతలు కూడా ఏదైతే కొడాలి నాని, పేర్ని నాని, ఈ వల్లభనేని వంశీ కోఆర్డినేషన్ చేసి ఇప్పటికే జిల్లాకు సంబంధించి ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నివేదికలు కూడా జగన్మోహన్ రెడ్డి తెప్పించుకున్నారు. జిల్లాలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితి కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి నేతల మీద పెట్టినటువంటి అక్రమ కేసులకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అన్ని నివేదికలు తెప్పించుకొని ఇక పొలిటికల్గా యాక్టివ్ అవ్వాలనేటువంటి ఒక ఉద్దేశం, శ్రేణుల్ని ఉత్తేజపరిచేటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు కానీ, పార్టీ మీటింగ్లో కానీ, ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమైనప్పుడు కానీ తాను గతంలో పార్టీ కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయాను, వచ్చే రోజుల్లో ఇప్పుడు ఏదైతే నా కోసం గత 2011 నుంచి నా కోసం పనిచేసిన నాయకులు ఉన్నారు, నా కోసం రాజకీయాలు చేసిన నాయకులు ఉన్నారు, వారిని నేను అధికారంలో ఉన్నప్పుడు చూసుకోలేకపోయాను, ఏదో పొరపాటు జరిగిందంటూ ఆయన పార్టీ మీటింగ్లో పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే టీడీపీ కూటమిలో అక్రమ కేసులు ఎదుర్కొంటున్న వారికి డిజిటల్ బుక్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అన్యాయం జరిగిన వాళ్ళు అక్కడ ఫిర్యాదు చేయమని చెప్పారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే 2029 అధికారంలోకి వచ్చిన రోజు సప్త సముద్రాల అవతల దాక్కున్నా వాళ్ళని లాక్కస్తా, మీకు సెల్యూట్ కొట్టిస్తా, వాళ్ళతో మీకు తప్పైందని కూడా చెప్పిస్తా, మీరు భయపడవద్దు, మీరు టీడీపీ కూటమి పైన పోరాడండి అంటూ ఆయన పదే వైసీపీ నాయకులకు, వైసీపీ శ్రేణులకు పదే మీటింగ్లో ఆయన ఏదైతే క్షేత్రస్థాయి నుంచి ఉన్న నాయకులతో కానీ, ఆయన మాట్లాడే మండల నాయకులతో కానీ పదే జగన్ తన పందాను తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారని ఇప్పటికే మనకు సమాచారం అందిస్తుంది. ఏదైతే జగన్
తన జిల్లాల పర్యటన మొదలు పెట్టక ముందే క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయి నుంచి కమిటీలు పూర్తి చేసి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులేస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారో వారికి లీగల్ గా సహాయం చేస్తూ వారి కుటుంబాలకు ఇబ్బంది జరిగినా ఆదుకుంటాను, నేను కార్యకర్తలకు అండగా ఉంటాను, కార్యకర్తలకు ఈసారి తిరిగి జగన్ 2.0 వస్తే కార్యకర్తలే అధికారం, కర్మ కర్త క్రియ కార్యకర్తలదే అంటూ ఆయన క్రమక్రమంగా వైసీపీ నేతల్లో ఇన్యాక్టివ్ ఉన్న నేతలకు కూడా ఆయన సమాచారం ఇస్తున్నారు, సందేశం ఇస్తున్నారు. అదే విధంగా మీరు యాక్టివ్ కావాలి, మీరు వేరే పార్టీలకు వెళ్ళినా కూడా మీకు ఇంత ప్రాధాన్యత దక్కదు, ఈ ఒక్కసారి నన్ను నమ్మండి అంటూ ఆయన పార్టీ శ్రేణులకు ఇచ్చే ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను పార్టీ కార్యకర్తలు తూచా తప్పకుండా పాటించే పరిస్థితిలోకి వచ్చింది. ఎందుకంటే జగన్ గత నెలలో లండన్ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా ఆయన లండన్ పర్యటనకి వెళ్ళినా కూడా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు టీడీపీ కుటుంబమై పోరాడారు. ఏదైతే అక్రమ కేసులు పెడితే పెడతారో, ఎన్ని రోజులు పెడతారో, మహా అయితే జైలే కదా అనే పరిస్థితి వైసీపీ కార్యకర్తలు వచ్చింది. వారు పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. జగన్మోహన్ రెడ్డి చెప్పే అంశాలను కూడా వారు పరిగణలోకి తీసుకొని క్షేత్రస్థాయి నుంచి పోరాటం మొదలు పెట్టారు. ఇప్పుడు టీడీపీ కుటుంబం పైన అసంతృప్తిగా ఉన్న నేతలను కూడా వైఎస్ఆర్సీపీ నేతలు తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మురళి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. జిల్లాల పర్యటనకు ముందే అన్ని సంబంధించినటువంటి కీలక నేతలతో జగన్మోహన్ రెడ్డి భేటీ అవ్వటం, అలాగే కార్యకర్తలు ఉత్తేజపరిచేటువంటి అంశం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎక్కడైతే ఇన్యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా యాక్టివ్ పాలిటిక్స్లోకి రావాలని పిలవటం కావచ్చు, లేకపోతే ఇతర పార్టీల్లోకి వెళ్ళినటువంటి వారిని కూడా సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించి పార్టీని గ్రామాన కూడా బలోపేతం చేసే దిశగా ఈ నేపథ్యంలో అవుతున్నటువంటి భేటీలు కావచ్చు, ఇతరత్ర ఏదైతే జిల్లాల యాత్ర చేపట్టడానికన్నా ముందే ఒక యూనిటీని తీసుకొని వచ్చి జిల్లాల యాత్రలను కూడా దీనికి సంబంధించి విజయవంతం చేసే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. అలాగే నేతలు కార్యకర్తలకి పిలుపునైతే ఇస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.